కొండపై పూర్వం కోరనెల్లి అనే పాల్యము కేంద్రముగా నగరము ఉండేది. శాలివాహన శకం 1154 సరియగు క్రీస్తు శకం 1132 సంవత్సరములో తిరువాలీశ్వర ఉడయనయనార్ దేవునకు కోరనెల్లి పాలకుడు మహామాండలిక వరగుణ పెరుమాళ్ అనే పుల్లదేవ మాండలికుడు సుక్కిదేవ కుమారుడు పొదనాడు రాజపతిగా ఉండగా ఆలయం నిర్మించి భూదాన దేవదానములిచ్చాడు. అలాగే కోరనెల్లిపాలెంలో లోకేశ్వరం ఆలయాన్ని విగ్రహాన్ని స్థాపించాడు. సుబ్రహ్మణ్య స్వామిని క్షేత్రపాలకునిగా ప్రతిష్ఠించాడు. శాసనం నెంబరు 159 1933-34. శ్రీ వాలీశ్వర స్వామి దేవాలయం రామసముద్రం ఈ గ్రామూరున ఉంది. ఈ గ్రామంలో వాలీశ్వర స్వామి వారికి గొప్ప ఆలయం ఉంది. అయితే శ్రీ వాలీశ్వర స్వామి వారికి కొండపైన కూడా ప్రధాన ఆలయం ఉంది. అయితే నడవలేని వారు, అనారోగ్యగ్రస్తులు, కుంటి గుడ్డి కూరేపి అంగవికలురు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు వంటి వారు ఇక్కడ స్వామివారి దర్శించుకొని మొక్కులు చెల్లించుకునే నిమిత్తం ఈ ఆలయం 120 అడుగుల పొడవు, 60 వెడల్పు, 5 ఎత్తుగా గల ప్రహరీలో ఉంది. ప్రహరీలో ఆలయం 13 అడుగుల పొడవు వెడల్పులతో 33 అడుగుల ఎత్తున గర్భగోపురం పంచలోహ ఏకకలశముతో పూరించబడినది. గర్భగోపురంలో వాలీశ్వర స్వామివారు పీఠంపై లింగాకారమున కొలువై భక్తుల పూజలందుకొని కోరికలు తీరుస్తున్నారు. ఈ గర్భగుడికి 30 అడుగుల పొడవున ఇరువైపులా 10 పొడవు వెడల్పులతో గల గుడులలో వినాయక స్వామి, పార్వతీదేవి దేవతలున్నారు. అంతరాలంలో నంది ప్రతిమ ఉంది. వినాయకునకు ఎదురుగా మూషికము, పార్వతీదేవికి ఎదురుగా సింహవాహనములున్నాయి. గర్భాలయంకు ఇరువైపులా ద్వారపాలకులున్నారు. ఎదురుగా నంది, బలిపీఠము, రాతి దీపస్తంభాలున్నాయి. ముంభాగమున గాలిగోపురం పంచలోహ పంచకలశాలతో పూరించబడి ఉన్నది. ముంభాగమున ఎత్తైన ఈ గాలి గోపురం సర్వాంగ సుందరంగా ఉంది. ఈశాన్యంలో నవగ్రహాలయము, వాయువ్యంలో సిద్ధి సాయి మందిరాలు, జనార్దన వాలీశ్వరాలకు చెందిన పెద్ద కోనేరు వెనుక శిథిలమై ఉంది. ఆలయంలో నిత్య పూజలు, పండుగ పర్వలందు పూజలు, శివరాత్రికి, కార్తీక మాసంలో వైభవపేత పూజలుంటాయి. గురు పౌర్ణమికి అంగరంగ వైభవంగా పూజలుంటాయి. ఇంకా గ్రామంలో పురాతన ఆలయాలు అనేకం ఉన్నాయి.